ఆదిపురుష్ దేవరా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఒక గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. ముంబై బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక దుండగుడు చొరబడ్డాడు. అక్కడ ఉన్న పనివాళ్లతో వాగ్వాదానికి దిగాడు. బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుందని గమనించిన సైఫ్ అలీఖాన్ వెంటనే ఆ దుండగుడి వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దుండగుడు తన వద్ద ఉన్న కత్తిని తీసుకుని సైఫ్ అలీఖాన్ కు 6 సార్లు చాలా బలంగా పొడిచాడు. వెంటనే అక్కడి నుండి ఆ దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. తీవ్ర గాయాల పాలైన సైఫ్ అలీఖాన్ ను ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు తరలించారు. సైఫ్ అలీఖాన్ కు 6 లోతైన గాయాలు జరిగాయని, ప్రస్తుతం సర్జరీ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ పై దాడికి తెగబడ్డ దుండగుడు ఎవరనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దాడి జరిగిన తీరును చూస్తే ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగానే జరిగినట్లుగా అనుమానాలున్నాయి. అయితే దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీలను పరిశీలిస్తూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ నటులే టార్గెట్ గా అనేక బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ చంపిన వ్యవహారంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ను చంపేస్తానంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. సల్మాన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్దికీను బిష్నోయ్ గ్యాంగే చంపినట్లు వార్తలున్నాయి. దీనికి ముందు సల్మాన్ నివాసంపై కూడా ఈ గ్యాంగ్ కాల్పులు జరిపింది. దీంతో సల్మాన్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా సైఫ్ అలీఖాన్ పై దాడి జరగడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సహచర నటులు కోరుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్ క్షేమంగా దీని నుండి బయటపడాలని జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ట్వీట్ చేశారు.